మొత్తంగా ఒకసారి అంతర్జాతీయ విషయాలను ప్రస్తావించిన తర్వాత జాతీయ రాష్ట్ర విషయాలను చూద్దాం. రష్యాకు సంబంధించి మోదీ పర్యటన అయితే పూర్తయింది. 2 రోజుల పాటు ఈ పర్యటన సాగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. మొన్న మోదీ రష్యాలో పర్యటించారు. అయితే మాస్కో ఏదైతే ఉందో రష్యా రాజధానికి సంబంధించి అక్కడ ఆయనకు ఘన స్వాగతం పలకడమే కాకుండా అనేక విషయాలపైన చర్చలు కూడా సాగాయి. అంటే ఉక్రెయిన్కి రష్యాకి మధ్య జరుగుతున్నటువంటి గొడవలకు సంబంధించి అంటే గొడవ కాకుండా కొంత శాంతియుతంగా వెళ్తే, యుద్ధాలు కాకుండా శాంతియుతంగా వెళ్తే చాలా బాగుంటుందనే విషయాన్ని మోదీ మళ్ళీ ప్రస్తావించారు. అంతేకాకుండా రష్యా అత్యున్నత పురస్కారాన్ని కూడా మోదీకి అందజేయడం జరిగింది. సో ఈ పురస్కారంతో మరొక అత్యున్నత పురస్కారం మోదీ లిస్టులోకి వచ్చిందని చెప్పుకోవాలి. ఇటీవల కాలంలోనే కాదు, మోదీ గత 5 సంవత్సరాల పాలనలో అనేక దేశాల పర్యటనల నేపథ్యంలో అనేక దేశాల అత్యున్నత పురస్కారాలు మోదీకి అందజేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ దేశ పర్యటనలో భాగంగా ఇదే విషయాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి దుర్గా కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో పాటు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ దుర్గా గారు, అదేవిధంగా అరవింద్ గారు. అరవింద్ గారు నమస్కారం. దుర్గా కుమార్ గారు స్వాగతం. నమస్కారం, చెప్పండి. ఎలా చూస్తారు అరవింద్ గారు? అంటే ఈ మొత్తం అంశానికి సంబంధించి మొన్న రష్యా పర్యటనకు సంబంధించి ప్రధానంగా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఆయన చర్చించినట్లుగా తెలుస్తోంది, శాంతియుతంగా వెళ్ళాలని. భారత్ విదేశాంగ విధానం మొదటి నుంచి చాలా స్పష్టంగా ఉంది. నాన్ అలైన్ అంటే అలీన విధానం భారత్ది 2 ధ్రువాలుగా ఉన్నప్పుడు, ప్రపంచం అంతా 2 ధ్రువాలుగా మారిపోయినప్పుడు కూడా అటు అమెరికాతోటి, ఇటు రష్యాతోటి, మరోపక్క ఎదుగుతున్నటువంటి చైనాతోటి, అంటే ప్రధానమైనటువంటి దేశాలన్నిటితోటి సానుకూల వాతావరణం క్రియేట్ చేసుకోవాలి. వాణిజ్యపరంగా, విదేశీయంగ విధానం పరంగా మొదటి నుంచి మనది అంటే అలీన విధానం అనేటటువంటి ప్రధానమైన అంశం. అలీన విధానానికి గతంలో రష్యా కూడా సానుకూలంగా ఉండేది. తర్వాత రష్యా దాని నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, భారత్ ఈ అలీన విధానంతో ఈరోజు ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదుగుతోంది. ఈ అలీన విధానం పట్ల నెహ్రూ విధానాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఇవాళ చూడాల్సిన రిజల్ట్ ఏంటంటే, నెహ్రూ మార్గము, మోడీ మార్గము దాదాపు సిమిలర్గా మారినటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నిన్న రష్యా పర్యటన సందర్భంగా మాట్లాడినటువంటి మోడీ చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, భారత్ రష్యా అనగానే ప్రపంచంలో గుర్తొచ్చేటటువంటి అంశం, ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే స్నేహం. భారత్ రష్యా మధ్య స్నేహం ఇవాల్టిది కాదు, దశాబ్దాల చరిత్ర ఉంది. దాదాపు శతాబ్దం దాకా కూడా, అంటే భారత్ ఒక రూపం రాకముందు బ్రిటిష్ ఇండియాగా ఉన్నప్పుడు, అదే సందర్భంలో రష్యాలో లెనిన్ నాయకత్వంలో విప్లవానికి ముందు కూడా ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఇంకొక అంటే ఒక జోక్ కూడా చేశారు ప్రధాని, ఎప్పుడు రష్యాలో -డిగ్రీల్లో టెంపరేచర్ ఉంటుంది, కానీ భారత్ రష్యా సంబంధాలు మాత్రం ప్లస్లోనే ఉంటాయి అని చెప్పి ఆయన ఒక సెటారికల్ కామెంట్ చేశారు. బట్ దాంట్లో ఆయన ఎంత సరదాగా చేసినా దాంట్లో ఉన్నటువంటి గ్రావిటీ మాత్రం ఒకటి అర్థం చేసుకోవాలి. భారత్ రష్యా మధ్య స్నేహ సంబంధాలు ఇవాటివి కాదు అనే విషయం చెప్పడానికి ప్రయత్నించారు. అదే సందర్భంలో $100 బిలియన్ అంటే వాణిజ్యం దిశగా వెళ్లాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పారు. వాణిజ్యం చాలా అంటే సానుకూలమైనటువంటి దిశలో ఉంది. అదే సందర్భంలో పెట్రోలియం ఏదైతే ప్రొడక్ట్స్ ట్రేడ్ విషయంలో పెట్రోలియం రిచ్గా ఉన్నటువంటి రష్యా, అదే సందర్భంలో భారత్ తోటి ఉన్నటువంటి సంబంధాలను కూడా ప్రస్తావించారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి విజయ్, అంటే ఒక పక్కనేమో రెండు అంటే ప్రపంచంలో 2 ధ్రువాలుగా ఉన్నప్పుడే 2 ధ్రువాలకి సన్నిహితంగా ఉన్నటువంటి భారత్ ఇవాళకి అదే భావం వ్యక్తం చేస్తుంటే, శాంతి మాత్రమే, యుద్ధం అన్నిటికీ పరిష్కారం కాదని అంటే పుతిన్ని పక్కన పెట్టుకుని మోడీ అంత బలంగా అంత అంటే ధీటైనటువంటి స్వరంతో చెప్తుంటే ఇంకా సాటిస్ఫై కానీ మరొక పక్కన ఉన్నటువంటి అంశం చూస్తున్నాం. యుద్ధంలో ఇంకో పక్కన ఉన్నటువంటి ప్రధాన అంటే ఏదైతే రష్యా యుద్ధంలో ఇప్పుడు ప్రస్తుతం ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉందో, దీంట్లో మరో పక్క నుంచి వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే, అక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద నేరస్తుడైనటువంటి వ్యక్తిని కావులించుకున్నారు మోడీ అనేటటువంటి విమర్శలు ఒక పక్కన వస్తుంటే, రెండో పక్కన
అమెరికానేమో కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ వీటిని మోడీ పుతిన్ చర్చలో రావాల్సి ఉండేది అనేటటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. కానీ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే భారత్ అనేటటువంటి ఒక ఎదుగుతున్నటువంటి పవరు ఎటువైపు మొగ్గు చూపుతుంది అనేటటువంటి దిశగా విదేశాంగ విధానాన్ని, మన భారత విదేశాంగ విధానాన్ని స్కాన్ చేస్తున్నారు. రెండో పక్క ప్రపంచ దేశాలన్నీ కూడా పుతిన్ మోడీ భేటీ పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక భారత్ ప్రధానమంత్రికి రష్యా అత్యున్నత పౌర పురస్కారం అంటే మనకి భారతరత్న లాంటిది అత్యున్నతమైనటువంటి పురస్కారం ఇవ్వటం, ఆ పురస్కారానికి పేరు కూడా ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ ఆండ్రూ అనే పేరుతో ఉంటుంది. ఆ ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ కూడా ఆయనకి ఇవ్వటం అది భారత్ ప్రతిష్టని ఖచ్చితంగా పెంచేది అనేది చెప్పక తప్పదు. విజయ్. ఎస్, దుర్గా కుమార్ గారు నిన్న ఏదైతే మోదీ పుతిన్తో మాట్లాడుతూ యుద్ధ రంగంలో పరిష్కారం దొరకదు, కేవలం శాంతి చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయి సమస్యలన్నీ అంటూ కూడా ఆయన పుతిన్కి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని కూడా మోదీకి బహుకరించారు. అంటే ఇది మొదటిసారి కాదు, మొదటి దేశం కాదు ఇలా అత్యున్నత పురస్కారం మోదీకి ఇవ్వడం. గత 5 సంవత్సరాల్లో, గత 10 సంవత్సరాల్లో మరికొన్ని దేశాలు కూడా మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాలు ఇవ్వడం మనకు తెలిసిందే. సో ఎలా చూస్తారు? కొన్ని ఆఫ్రికా దేశాలతో సహా మోడీకి తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారాల్ని అవార్డు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా మోదీ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఉక్రెయిన్ విషయంలో కావచ్చు, రష్యా విషయంలో కావచ్చు భారత్ ఏ స్టాండ్ కూడా తీసుకోలేదు. అసలు అటుపక్క స్టాండ్ ఇటుపక్క స్టాండ్ తీసుకోవాల్సినటువంటి అవసరమే ఉంది. శాంతి అనేటువంటి 3వ మార్గం ఉంది, ఆ దిశగా ఎందుకు వెళ్ళకూడదు? శాంతి అనే 3వ మార్గం ఉంది. 2 దేశాల సమస్యని ప్రపంచ సమస్యగా మార్చొద్దు అనే భారత విధానం ఏదైతే ఉందో అది ఇప్పుడు క్లియర్ గా చెప్పారు. అది నిజమని కూడా రుజువు అవుతుంది. అవును, పుతిన్ కూడా దానికి సానుకూలంగా స్పందించారు. అదో ప్లస్ పాయింట్.